everyone, this is Padmanjali Tanguturi and welcome to my channel e-learning etiquette. So today we are going to discuss about Ncert history class 7 chapter 10 part 3 of 18th century political formations. So part 1 and part 2 లో ముఘల్ ఎంపైర్ అనేది ఏ విధంగా డిక్లైన్ అయిన తర్వాత న్యూ స్టేట్స్ ఎమర్జ్ అయ్యాయి. సో ఇండియా మొత్తం ఆక్రమించుకున్నటువంటి ముఘల్స్ ఎంపైర్ అనేది డిక్లైన్ అయిన తర్వాత న్యూ స్టేట్స్ గా ఎమర్జ్ అయ్యాయి. న్యూ స్టేట్స్ గా 3 గ్రూప్స్ గా ఎమర్జ్ అయ్యాయి అన్నమాట. దట్ ఈస్ వాట్ వన్ ఈస్ ఓల్డ్ ముఘల్ ప్రొవిన్సెస్, ఇంకొకటి వతన్ జాగీర్స్. అవి రెండు కూడా పార్ట్ 2 లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు పార్ట్ 3 లో థర్డ్ గ్రూప్ గా డివైడ్ అయినటువంటి సీజింగ్ ఇండిపెండెన్స్ సిక్స్ మరాఠాస్ అండ్ జట్స్, అంటే వీళ్ళు పోరాడి గెలుచుకున్నటువంటి రాజ్యాలు అన్నమాట. సో ఫస్ట్ లెట్ వి సీ సీజింగ్ ఇండిపెండెన్స్ ఆఫ్ సిక్స్. సో సిక్స్ యొక్క పొలిటికల్ కమ్యూనిటీ కల్సా. సో ఆ పొలిటికల్ కమ్యూనిటీ కల్సా వల్ల పంజాబ్ అనేటువంటి స్టేట్ ఫామ్ అయిందని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. అండ్ అలాగే గురు గోవింద్ సింగ్ ఈ యొక్క కల్సా అనేది స్టార్ట్ చేయకముందు, స్టార్ట్ చేసిన తర్వాత కూడా ముఘల్స్కి తిరుగుబాటు అనేది చేస్తున్నారు. ముఘల్స్కి అగెనిస్ట్ గానే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అండ్ గురు గోవింద్ సింగ్ అని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా మత గురువుగా. సో అసలు రిప్రజెంటేషన్ ఫార్మాట్ చూసినట్లయితే ఫస్ట్ బాబా గురునానక్. గురునానక్ కి సక్సెసర్ ఎవరంటే బాబా గురు అంగద్. సో గురు అంగద్ కి సక్సెసర్ ఎవరు అంటే 3 సక్సెసర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకరి నేమ్ ఏంటంటే గురు అర్జున్ తర్వాత ఇప్పుడు గురు గోవింద్ సింగ్. సో గురు గోవింద్ సింగ్ కల్సా స్టార్ట్ చేయకముందు, స్టార్ట్ చేసిన తర్వాత కూడా ముఘల్స్ కి అగైనెస్ట్ గా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అండ్ సో 1708లో గురు గోవింద్ సింగ్ మరణించిన తర్వాత బండా బహదూర్ యొక్క లీడర్షిప్ లో అగైన్ యొక్క కల్సా మూవ్మెంట్ అనేది మొఘల్స్ కి అగైనెస్ట్ గా తిరుగుబాటు జరుపుతూనే ఉంది. అండ్ అలాగే బండా బహదూర్ యొక్క లీడర్షిప్ లో ఉన్నప్పుడు వారి యొక్క రాజ్యాధికారాన్ని, వారి యొక్క సర్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం కోసం, సుప్రీం రూల్ ని, సోవరిన్ రూల్ ని ప్రకటించుకోవడం కోసం వారి యొక్క పెద్దలైనటువంటి బాబా గురునానక్ అలాగే గురు గోవింద్ సింగ్ సో ఇద్దరి పేరిట కాయిన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి వారి యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్నారు. అండ్ అలాగే వాళ్ళు సట్లెజ్ మరియు జమునా, నాట్ యమునా, ఇట్స్ జమునా. సో బిట్వీన్ సట్లెజ్ అండ్ జమునా దే ఎస్టాబ్లిష్డ్ ద అడ్మినిస్ట్రేషన్. అండ్ అంతేకాకుండా 1715లో బండా బహదూర్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ 1716లో అతను మరణించాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ 6 వీళ్ళందరూ కూడా ఒక బ్యాండ్స్ గా ఫామ్ అయ్యారు. ఆ బ్యాండ్స్ ని జతాస్ అని పిలిచారు. అండ్ లేటర్ ఆన్ ఆ జతాస్ ని మిజిల్స్ అని కూడా పిలవడం జరిగింది. అండ్ వీళ్ళందరూ కూడా ఒక కంబైన్డ్ ఫోర్సెస్ గా, ఒక ఆర్మీగా, ఒక కంబైన్డ్ ఫోర్సెస్ గా ఫామ్ అయ్యారు. సో వారిని దాల్ కల్సా అని పిలిచారు. సో ఆ కంబైన్డ్ ఫోర్సెస్ ని ఏమని పిలిచారు? దాల్ కల్సా అని పిలవడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క కంబైన్డ్ ఫోర్సెస్ కావచ్చు, ఒక నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ వీళ్ళందరూ కూడా బైసాఖి అండ్ అలాగే దివాళీ, సో ఈ ఫెస్టివల్ టైమ్స్లో కలుసుకునేవారట. ఎక్కడ? అమృత్సర్లో. సో అమృత్సర్లో కలుసుకునేవారట. ఎందువల్ల అంటే వాళ్ళు ఒక డెసిషన్స్ అనేది తీసుకోవడానికి, కొన్ని డిస్కషన్స్ అనేది జరపడానికి వాళ్ళు అక్కడ అమృత్సర్లో మీట్ అయ్యేవారు. అలాగే రాఖీ అనేటువంటి సిస్టమ్ని తీసుకొచ్చారు. అసలు ఈ రాఖీ అనేటువంటి సిస్టమ్ అంటే ఏంటి అంటే, కల్టివేటర్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో, సో కల్టివేటర్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి దాంట్లో 20% అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పని ఆఫర్ చేసేదాన్ని ఇట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ రాఖీ. ఓకే, కల్టివేటర్ ఒక బస్తా పండించాడు అనుకోండి, అందులో 20% 6కి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ కల్టివేటర్స్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పింది సిస్టమ్, విచ్ ఇస్ సిస్టమ్ ఆఫ్ రాఖీ. అండ్ అలాగే వాళ్ళకి గురు గోవింద్ సింగ్ అతని యొక్క స్పీచెస్ ద్వారా ఒక ఇన్స్పిరేషనల్ మెసేజెస్ అనేది ఇచ్చాడనమాట. వాళ్ళకి మోటివేట్ చేశాడు. ఏ విధంగా మోటివేట్ చేశాడు అంటే, విచ్ ఇస్ అ డెస్టినీ టు ద రూల్ అని చెప్పాడు. అంటే వాళ్ళు కూడా రాజ్యాధికారాన్ని, సో రాజాధిపత్యాన్ని పొందాలి అని చెప్పని వాళ్ళకి వివరించడం జరిగింది. విచ్ ఇస్ అ డెస్టినీ టు ద రూల్, దాన్ని రాజ్ కరేగా కల్సా అని పిలవడం జరిగింది. సో 6 అనేది వెల్ నిట్ ఆర్గనైజేషన్గా ఫామ్ అవడం వల్ల వీళ్ళు ఎవరి పక్క నుంచి వచ్చినటువంటి థ్రెట్ అయినా సరే చక్కగా అడ్డుకోగలిగారనమాట. అంటే మొఘల్ గవర్నర్స్ నుంచి కావచ్చు, అహ్మద్ షా అబ్దలీ, మనం విన్నాం కదా ఇండియాని 5 టైమ్స్ ఇన్వైట్ చేసినటువంటి మహమ్మద్ షా అబ్దలీని కూడా అడ్డుకున్నారు. అండ్ ఆ విధంగా సిర్హింద్ ఆఫ్ సర్కార్, సో సర్కార్ ఆఫ్ సిర్హింద్ విచ్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ముఘల్స్, సో వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క వెల్ నిట్ ఆర్గనైజేషన్ తోటి, వెల్ ఫార్మ్డ్ ఆర్గనైజేషన్ తోటి అడ్డుకోవడం జరిగింది. సో అండ్ ఆ తర్వాత 1765లో అగైన్ బండా బహదూర్ అక్కడ కాయిన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు కదా, సేమ్ అదే ఇన్స్క్రిప్షన్ తోటి మళ్ళీ వాళ్ళ యొక్క రూల్, సోవరిన్ రూల్ ని ప్రకటించడానికి కాయిన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ విధంగా 6 యొక్క టెరిటరీస్ అనేది 18వ శతాబ్దానికి వచ్చేసరికి అండ్ ఇండస్ టు జమునా వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇండస్ టు జమునా వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో వారిలో 6 టెరిటరీస్ యొక్క రూలర్స్ అయినటువంటి యొక్క మహారాజా
రంజిత్ సింగ్. సో మహారాజా రంజిత్ సింగ్ 1799లో గ్రూప్స్ అన్నింటినీ కూడా రీయూనైట్ చేసి లాహోర్లో క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సో దిస్ ఈస్ అబౌట్ ద సిక్స్. సో ఆ విధంగా కల్సా మూమెంట్ తోటి పంజాబ్ అనేటువంటి స్టేట్ ఫామ్ అయింది. సో లెట్ మీ సీ మారథాస్. సో కమింగ్ టు మారథాస్, సిక్స్ గురించి చూసాం. నెక్స్ట్ మారథా అనేది ఒక పవర్ఫుల్ కింగ్డమ్ అని చెప్పొచ్చు. ముఘల్స్కి అగైనెస్ట్ గా ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ కింగ్డమ్ మారథాస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. శివాజీకి సపోర్ట్ ఎవరు? ఇంత పవర్ఫుల్ కింగ్డమ్ గా ఎదగడానికి శివాజీకి ఉన్నటువంటి సపోర్ట్ ఎవరు అంటే వారియర్ ఫ్యామిలీస్ అనమాట. దేశ్ముఖ్ అనేటువంటి వారియర్ ఫ్యామిలీస్ శివాజీకి సపోర్ట్ గా ఉన్నారు. అలాగే ఫోర్స్ఫుల్ అండ్ పవర్ఫుల్ ఆర్మీస్ ఎవరిని తీసుకున్నాడు అంటే ఇతను వాళ్ళు ఎక్కువగా కూడా హై మొబైల్ పర్సన్స్ అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి జనసంచారం చేస్తున్నటువంటి నోమాడ్స్. అండ్ అలాగే పీస్ అండ్ పాస్టోరలిస్ట్స్, కున్బీస్ అనేటువంటి పీస్ అండ్ పాస్టోరలిస్ట్స్ వీళ్ళు అనమాట. దీస్ ఆర్ ద బ్యాక్ బోన్ టు ద ఆర్మీ. అందుకే అంత పవర్ఫుల్ కింగ్డమ్ గా, వెల్ ఆర్గనైజ్డ్ కింగ్డమ్ గా ఇది పేరొందింది మారథా అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే శివాజీ చనిపోయిన తర్వాత అతని కింద పేష్వాస్ అంటే ప్రిన్సిపల్ మినిస్టర్. సో అతని కింద పేష్వాస్ గా పనిచేస్తున్నటువంటి చిత్పవన్ బ్రాహ్మిన్స్ లీడ్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఒక చిత్పవన్ బ్రాహ్మిన్స్ లీడ్ తీసుకున్నారో ఒక వెల్ సక్సెస్ఫుల్ మిలిటరీ ఆర్గనైజేషన్ అనేది ముందు ఫామ్ చేసుకున్నారు. ఎందువల్ల అంటే ఇప్పుడు వాళ్ళు రాజ్యాలన్నీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఒక సక్సెస్ఫుల్ మిలిటరీ ఆర్గనైజేషన్ అనేది వీళ్ళు ఫామ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఆ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేసుకున్న తర్వాత ముఘల్ ఎంపైర్ లోని మెయిన్ ఫోర్టిఫైడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో ముఘల్ ఎంపైర్ లోని మెయిన్ ఫోర్టిఫైడ్ ఏరియాస్ అన్నిటిని కూడా చాకచక్యంగా చేజిక్కించుకున్నారు అనమాట. సో ఏ విధంగా చాకచక్యాన్ని వాళ్ళు ప్రయోగించారు అంటే ఇప్పుడు సప్లై లైన్స్ ఉంటాయి కదా. సో ఫోర్టిఫైడ్ ఏరియాస్ లో ఉన్నటువంటి సప్లై లైన్స్ ని డిస్టర్బ్ చేసి, సో ఆ సప్లై లైన్స్ పైన అటాక్ చేసినప్పుడు అవి అన్ని కూడా ఆఫ్ చేసినప్పుడు అండ్ ఆ సోల్జర్స్ కాపలాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దాన్ని చూసుకునేటువంటి పనిలో ఉంటారు. సో వీళ్ళు చాకచక్యంగా అటాక్ చేసి ఆ ఫోర్టిఫైడ్ ఏరియాస్ అన్నిటిని కూడా ఆక్రమించుకొని ఎక్స్పాండ్ చేశారనమాట. అండ్ అలాగే 1720 నుంచి 1761 ఈ మధ్యలో వాళ్ళు ఎన్నో రాజ్యాలను స్వాధీనపరుచుకున్నారు వారి యొక్క సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ తోటి. అండ్ 1720లో మనం రాజ్పుట్ వతన్ చాకిర్ రాజ్పుట్, సంబర్ అండ్ జోధ్పూర్ రాజ్పుట్స్ గురించి పార్ట్ 2లో చూసాం. సో వాళ్ళు గుజరాత్ అండ్ మాల్వాకి గవర్నర్ గా కూడా వర్క్ చేశారని కూడా విన్నాం. సో ఆ గుజరాత్ అండ్ మాల్వాని వాళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది. 1730లో ఈ యొక్క పెనిన్సులాకి, డెక్కన్ పెనిన్సులాకి మారథా కింగ్ రాజుగా రికగ్నిషన్ తెచ్చుకున్నాడు. సో రాజుగా ప్రకటించుకోవడం జరిగింది, ప్రభువుగా ప్రకటించుకోవడం జరిగింది. చౌత్ అండ్ సర్దేశ్ముఖి అనేటువంటి ట్యాక్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు చౌత్ అంటే ఏంటి అంటే, చౌత్ యొక్క సాంస్క్రిట్ మీనింగ్ ఏంటి అంటే 1/4 అట, అంటే 25% అట. జమీందార్స్ కి వచ్చేటువంటి ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో, సో జమీందార్స్ కి వచ్చేటువంటి భూ ఆదాయంలో దాదాపుగా 25% అంతా కూడా ఈ యొక్క మారథాస్ కి పే చేయాలి. సో దట్ ఈస్ అబౌట్ చౌత్. దెన్ సర్దేశ్ముఖి ఏంటంటే 1/10 అంటే 9 నుంచి 10% వరకు వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆదాయాన్ని, కింగ్డమ్ లో వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా హెడ్ రెవెన్యూ కలెక్టర్ కి వాళ్ళు కట్టాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఈస్ అబౌట్ ది చౌత్ అండ్ సర్దేశ్ముఖి. సో ఆ తర్వాత 1737లో ఢిల్లీని కూడా రైడ్ చేయడం జరిగింది మారథాస్. అండ్ ఆ తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ అనేది అలా విధంగానే కొనసాగిస్తూ వచ్చారు. ఈస్ట్ లో ఒరిస్సాని అలాగే బెంగాల్ని ఆక్రమించుకోవడం జరిగింది. నార్త్ లో రాజస్థాన్ అండ్ పంజాబ్ ని ఆక్రమించుకోవడం జరిగింది. అండ్ సౌత్ లో కర్ణాటక, తమిళనాడు అండ్ ఈ తెలుగు ప్లేసెస్ అన్నింటినీ కూడా ఆక్రమించుకున్నారు. అయితే వీళ్ళు ఆక్రమించుకున్నటువంటి ఈ పంజాబ్, ఒరిస్సా, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, సో ఈ ప్లేసెస్ అన్నింటినీ కూడా మారథా కింగ్డమ్ లో కలుపుకోలేదు. వాళ్ళు మారథా కింగ్డమ్ లో కలుపుకోకుండా వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క రాజాధిపత్యాన్ని సో వాళ్ళ కిందే ఉంచేలా చేశారు, వాళ్ళ కిందనే ఉండేలా చేశారు తప్పించి వాళ్ళు ఈ యొక్క కింగ్డమ్స్ అన్నింటినీ కూడా కలుపుకోకుండా వాళ్ళ యొక్క సోవరెన్ రూల్ ని యాక్సెప్ట్ చేసేలా చేశారనమాట. అండ్ అప్పుడు ఈ సోవరెన్ రూల్ యాక్సెప్ట్ చేసేలా చేశారని మనం చెప్పుకున్నాం కదా. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడైతే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతుంది కదా, సో ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1761లో జరిగింది. అప్పుడు మారథాస్ కి ఎవరైతే వాళ్ళ కింద ఉన్నటువంటి యొక్క ఒరిస్సా ఈ కింగ్డమ్స్ వాళ్ళెవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదన్నమాట. ఎవరికి? మారథాస్ కి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాళ్ళు కలుపుకోకుండా అటాక్ చేసి వాళ్ళ కింద ఉంచుకున్నటువంటి రాజ్యాలు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. సో మారథాస్ ఎండ్లెస్ మిలిటరీ క్యాంపెయిన్స్ అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క
ఆర్మీ తోటి, వాళ్ళ యొక్క పవర్ఫుల్ ఆర్మీ తోటి ఎన్నెన్నో ప్లేసెస్ అన్ని కూడా స్వాధీనపరుచుకుంటూ వస్తున్నారు. అయితే వాళ్ళు రెవెన్యూ ఏ విధంగా కలెక్ట్ చేసేవారు అంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి చోట ఎక్కువ రెవెన్యూ కలెక్ట్ చేసేవారు. అంటే వారికి వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి రెవెన్యూ అనేది కలెక్ట్ చేసేవారు. అండ్ ఆ తర్వాత మారతా చీఫ్స్ అయినటువంటి సింధియాస్ ఆఫ్ గ్వాలియర్ అండ్ గైక్వాడ్స్, సో గైక్వాడ్స్ ఆఫ్ బరోడా, భోన్స్లే ఆఫ్ నాగ్పూర్. సో ఈ యొక్క మారతా చీఫ్స్ అందరూ కూడా ఈ పవర్ఫుల్ ఆర్మీస్ని రైజ్ చేసుకున్నారు. అంటే పవర్ఫుల్ ఆర్మీస్ని సిద్ధంగా ఉంచుకున్నారనమాట. ఎందుకు ఎక్స్పాండ్ చేసుకోవడానికి, పవర్ఫుల్ కింగ్డమ్గా మారడానికి. అండ్ అలాగే సింధియాస్ యొక్క ప్యాటరేజ్ తోటి ఉజ్జయిని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. హోల్కర్స్ యొక్క అండర్ హోల్కర్స్ వీళ్ళు ఇండోర్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో మారతా చీఫ్స్ కింద ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ కూడా మంచి కమర్షియల్గా అండ్ కల్చరల్ సెంటర్స్గా విరాజిల్లాయి. అండ్ అలాగే పూనా అనేది క్యాపిటల్గా ఉంది. సో పూనా అనేది క్యాపిటల్గా ఉంది. సో పూనాని ఇంకా మరింత ఎస్టాబ్లిష్ చేయడం కోసం, బాగా ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం సిల్క్ ఫ్రమ్ చందేరి, సో చందేరి సిల్క్ని ఇక్కడికి ట్రేడ్ తీసుకొచ్చారు. అండ్ అలాగే భరత్పూర్, సో భరత్పూర్ని ట్రేడ్ రూట్గా మలిచారు ఇన్ బిట్వీన్ ఆగ్రా అండ్ సూరత్. సౌత్లో నాగ్పూర్ అండ్ పూనా ఇవి రెండింటిని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈస్ట్ సైడ్ అలహాబాద్ అండ్ లక్నో ఈ 2 ప్లేసెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దిస్ ఈస్ అబౌట్ ది మారతా పవర్ఫుల్ కింగ్డమ్ అండ్ దేర్ పవర్ఫుల్ ఎక్స్పాన్షన్స్ బై ఎంగేజింగ్ ది ముఘల్ ఆర్మీస్. సో ఒక మంచి పవర్ఫుల్ కింగ్డమ్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ జాట్స్. సో జాట్స్ వెస్ట్ సైడ్ ఆఫ్ ది ఢిల్లీని ఎక్కువగా పరిపాలించడం జరిగింది. ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతాలని ఎక్కువగా కూడా వీళ్ళు పరిపాలించారు. అండ్ 1680 ఆ టైంలో ఆగ్రా మరియు ఢిల్లీ ఈ 2 ప్లేసెస్ని కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉంచుకోవడం జరిగింది. జాట్స్ యొక్క లీడర్ ఎవరు అంటే చౌరమాన్. అండ్ అసలు జాట్స్ ఎవరు అంటే అగ్రికల్చరలిస్ట్స్ అట, ప్రాస్పరస్ అగ్రికల్చరలిస్ట్స్ అట, అంటే సుసంపన్నమైన అభివృద్ధి చెందినటువంటి అగ్రికల్చరలిస్ట్స్. అండ్ వీళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సెంటర్స్ అన్నింటిలో కూడా పానిపట్ అలాగే బల్లబ్గర్ ఇవి 2 కూడా మెయిన్ ఎక్కువగా ట్రేడ్ సెంటర్స్గా విరాజిల్లాయట. సూరజ్మల్ అనేటువంటి రాజు భరత్పూర్ అనేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ స్టేట్ని ఆవిర్భవించేలా చేశాడట అండర్ సూరజ్మల్. అయితే ఇది ఎంత స్ట్రాంగెస్ట్ స్టేట్ అంటే భరత్పూర్, నాదిర్ షా ఇండియాని ఇన్వైట్ చేయడానికి వచ్చాడు. సో ఢిల్లీకి 1739లో ఢిల్లీని ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు వారిని వారు సంరక్షించుకోవడానికి భరత్పూర్లోకి వెళ్ళి వారిని వారు సంరక్షించుకున్నారట నాదిర్ షా ఇన్వేషన్ అప్పుడు. అండ్ నాదిర్ షా యొక్క సన్ అయినటువంటి జవహీర్ షా, సో ఇతనికి 30,000 ట్రూప్స్ ఉన్నాయంట ఓన్గా వీళ్ళకి. అండ్ అంతేకాకుండా 20,000 మారతా ట్రూప్స్ని అండ్ 15,000 సిక్ ట్రూప్స్ని వీళ్ళు హైర్ చేసుకొని వెళ్ళినా కూడా వీళ్ళు దాన్ని స్వాధీనపరచుకోలేకపోయారు. అంటే అంత స్ట్రాంగెస్ట్ స్టేట్ అనమాట భరత్పూర్ అనేది. అండ్ అలాగే ఒక భరత్పూర్ ఫోర్ట్ అనేది చాలా ఒక ట్రెడిషనల్ స్టైల్లో, ట్రెడిషనల్ లుక్లో కట్టారట. అండ్ అలాగే డిచ్ ఫోర్ట్, సో డిక్ ఫోర్ట్ అనేది మాత్రం 2 స్టైల్స్ మిక్స్ అయి ఉంటాయి, విచ్ ఇస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 2 స్టైల్స్ అని చెప్తున్నారు. అంబర్ అండ్ ఆగ్రా 2 స్టైల్స్ మిక్స్ ఉంటాయని మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ది చాప్టర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అబౌట్ ది 10th చాప్టర్. ఇప్పటితోటి క్లాస్ 7 అనేది కంప్లీట్ అయింది. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ రూపేణ తెలియజేయండి. అలాగే